డాక్టర్ అనిత. గతంలో ఒక షార్ట్ వీడియోలో బెడ్ వెట్టింగ్ గురించి మీతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు కొంత బ్రీఫ్గా ఈ బెడ్ వెట్టింగ్ గురించి మీతో మాట్లాడతాను. బెడ్ వెట్టింగ్ని మెడికల్ టెర్మినాలజీలో ఇన్కాంటినెన్స్ అంటే ఇన్వాలంటరీ యూరినేషన్. సో ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరినేషన్ అనేది ఉంది, తెలియకుండా యూరిన్ పడిపోవడం. సో ఇన్అప్రోప్రియేట్. సో ఇక్కడ బ్లాడర్ అనేది డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది, లేదా హైపర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటుంది. సో యూరిన్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కొన్ని రకాలు మాట్లాడతాను. మొట్టమొదటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. సో ఇది మోస్ట్లీ ఆడవాళ్ళలో కనబడుతుంది. యూజువల్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, చైల్డ్ బర్త్ అయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ అనేది ఆ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల తప్పకుండా ఆ ప్రెషర్ పడడం వల్ల స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళకే కాదు, ఈవెన్ మెనోపాజ్ ఆడవాళ్ళల్లో కూడా చాలామంది పొట్ట పెరగడం వల్ల కూడా ఈ కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్జ్ ఇన్కాంటినెన్స్ ఇది మగవాళ్ళల్లో ఉంటుంది, రీచ్ హోమ్ అర్జెన్సీ. సో ఏమాత్రం యూరిన్ అనేది హోల్డ్ చేయలేరు. సో చాలా ఫాస్ట్గా యూరిన్ పాస్ చేసేయాలి, లేని పక్షంలో ఇన్వాలంటరీ అవుతుంది. అండ్ మూడవది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ఇది మోస్ట్లీ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కనబడుతుంది. సో వీళ్ళల్లో బ్లాడర్ డిస్ఫంక్షన్ అనేది ఉండడము, బ్లాడర్ అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ అనేది ఉండడం వల్ల ఏమాత్రం అనేది వీళ్ళకి హోల్డ్ అనేది ఉండదు, ఈజీగా మజిల్ రిలాక్స్ అవుతూ తప్పకుండా వీళ్ళకి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనేది ఉంటుంది. నాలుగవది ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్. ఏదైనా మెంటల్ ట్రామా, ఏదైనా ఫిజికల్ ట్రామా ఉండడం వల్ల, సపోజ్ ఫిజికల్ ట్రామా అనేసి అంటే ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి యూరిన్ చేయలేరు. సో వాళ్ళకి తప్పకుండా అది కొంత లీక్ అనేది అవుతూ ఉంటుంది. ఏదో మెంటల్ ట్రామా, యాంగ్జైటీ, డిప్రెషన్, సర్టన్ మెడికేషన్స్ వల్ల ఇన్వాలంటరీ యూరినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్. కొంతమందిలో ఇప్పుడు మాట్లాడే మాటల్లో 1-2 కలిసి ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ చివరిది ఫీకల్ ఇన్కాంటినెన్స్. తెలియకుండానే వీళ్ళకి మోషన్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి అది ఆ విషయం తెలియదు. సో ఇది కొన్ని పెథటిక్ హెల్త్ ఇష్యూస్లో అండ్ బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్లో ఈ కంప్లైంట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఆడవాళ్ళలో చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీ ఒక రీజన్, అండ్ హెవీ వెయిట్ ఒక రీజన్, అండ్ మూడవది వెజైనల్ డెలివరీ. అండ్ మెనోపాజ్ ఆడవాళ్ళలో కూడా ఇది కనపడుతుంది. అండ్ స్పెషల్లీ మగవాళ్ళలో సపోజ్ అబ్డోమెన్ హెవీగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉన్నారు, అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, డైట్ విషయానికి ఆలోచిస్తే కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ చిల్లీ పదార్థాలు, ఎక్కువ కారాలు ఉన్న పదార్థాలు ఇవి తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళని ఆలోచిస్తే న్యూరలాజికల్ డిఫెక్ట్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, పార్కిన్సన్స్ డిజీజ్, అల్జీమర్స్ డిజీజ్ అండ్ సర్టన్ బ్రెయిన్ ట్యూమర్స్, ఇలాంటి వాళ్ళల్లో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కింద యూరిన్ ప్రాబ్లం అనేది, ఈ బెడ్ వెట్టింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడాను, కాన్స్టెంట్ ఇరిటేషన్ టు ద బ్లాడర్, ఎక్కువ మాటలు వెళ్ళాల్సి వస్తుంది. కాన్స్టిపేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో రెక్టల్ కెనాల్ బ్లాడర్కి చాలా దగ్గర సంబంధం, పక్కనే ఉంటుంది. సో కాన్స్టెంట్ ప్రెషర్ అనేది ఉండడం వల్ల కూడా ఎక్కువ మాటలు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అండ్ చలి ప్రాంతాల్లో యూరిన్ హోల్డ్ చేయలేరు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్, కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్లో. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే సింపుల్. వెయిట్ ఎక్కువ ఉన్నామా, వెయిట్ తగ్గించుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుంది. కొంతమంది వాటర్ మంచిదని 8 తర్వాత కూడా 2 లీటర్లు తాగేవాళ్ళు ఉన్నారు, రాత్రి పడుకునే ముందు కూడా మజ్జిగ తాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలాగ వాళ్ళే బ్లాడర్కి డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల తయారు చేస్తున్నారు. సో ఇవి మానుకోవడము, బయట కూల్ డ్రింక్స్, చిప్స్ ఇలాంటివి కూల్ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్ తాగే వాళ్ళు వాటి నుంచి కొద్దిగా తగ్గించుకోవడము, అండ్ స్పెషల్లీ చిల్డ్ పదార్థాలు తగ్గించుకోవడము, ఏదైనా సటన్ అండర్లైన్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయడము, అండ్ స్పెషల్లీ పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేది చేయడము, బ్లాడర్ ట్రైనింగ్. మీ డాక్టర్ని కలిసినప్పుడు బ్లాడర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది నేర్పుతారు. సో దాని గురించి ఫాలో అవ్వడము, అండ్ ఎవరికైనా ఏదైనా సర్టన్ మెడికేషన్స్ ఉన్నాయో, హార్ట్కి సంబంధించింది, హైపర్ టెన్షన్కి సంబంధించింది, అండ్ సర్టన్ మెడిసిన్స్ ఏవైతే నిద్రపడడానికి ఇలాంటివి ఉన్నాయో వాటి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడము. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఈ బెడ్ వెట్టింగ్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఎవరికైతే బెడ్ వెట్టింగ్ అనేది ఉందో వాళ్ళు తప్పకుండా ప్రికాషన్స్తో పాటు ఎలా తగ్గించుకోవాలనేది, స్పెషల్లీ హోమియోపతి వైద్య విధానంలో బెడ్ వెట్టింగ్కి నిజంగా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెన్ అల్జీమర్స్ డిజీజ్కి ఒక 78 ఇయర్స్ ఫీమేల్ లేడీకి కొద్దికాలం మెడిసిన్ పెట్టిన తర్వాత తనకి అది కొంచెం, అది ఇంతకుముందు పూర్తిగా అన్కాన్షియస్లో ఉండేవాళ్ళు, అంటే ఇన్వాలంటరీ మాకు తెలియదు, మాకు ఏం జరుగుతుందో తెలియదు అనేవాళ్ళు
కాస్త విచక్షణ వచ్చి రాత్రి పూట యూరినేషన్ కానీ మోషన్ పాస్ చేయడం కానీ ఇది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ డయాపర్స్ వేసుకొని పడుకోవడం, అడల్ట్ డయాపర్స్ వేసుకోవడం, బయటకి ఎక్కడికైనా వెళ్ళినా తుమ్మినా దగ్గర అడల్ట్ డయాపర్స్ వేసుకోవడం, లేదా స్ట్రక్చర్లో ఏదైనా తేడా ఉందని సర్జరీకి పడేయడం, ఇవన్నీ ఆలోచించే ముందు తప్పకుండా ఒకసారి హోమియోపతి వైద్య విధానాన్ని ఎంచుకోండి. అండ్ చాలామంది ఈవెన్ ఐ కెన్ సే దట్ హైదరాబాద్ నుంచి ఒక కేసు ఓన్లీ ఫర్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరినేషన్కి సర్జరీ అవాయిడ్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకొని నా దే ఆర్ రియల్లీ ఫైన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హోమియోపతిలో సో బ్లాడర్ హైపర్ యాక్టివ్ ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి, ఎలిమెంట్ ఏంటి, పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, వీటన్నిటినీ సరైన రీతిలో అవగాహన చేసుకుని పిల్లల్లో కొంత సమయం అయిన తర్వాత కూడా 10 ఏళ్ళైనా కూడా బెడ్ వెయిటింగ్ చేస్తున్నారా, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత హైపర్ యాక్టివ్ బ్లాడర్ అయింది, సో పాత హిస్టరీ ఏంటి, వీళ్ళకి ఏదైనా ట్రామా ఉందా, మగ పిల్లలు ఎక్కడైనా ఆడుతూ పడ్డారా, సో వాళ్ళకి ఏమైనా ట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది అయిందా, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా సరైన రీతిలో పరిశీలించుకొని మెడిసిన్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన చికిత్స వైద్య విధానం హోమియోపతి. సో నేను రిపీటెడ్గా ఈ విషయం చెప్తున్నాను. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మేడం మీరు ఎక్కడ ఓపి చూస్తారు, ఎక్కడ మీది అని అనేసి అడుగుతూ ఉన్నారు నన్ను. నేను వైజాగ్లో ఉన్నానండి, మీకు ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాను. గతంలో 5 ఏళ్ల కిందటైతే నెల్లూరులో నేను ఓపి చూసేదాన్ని. సో అక్కడ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. మంత్లీ వన్స్ తప్పక లేదా వెళ్ళి చూసేదాన్ని. ఇప్పుడు అందరికీ కూడా ఆన్లైన్ కొరియర్స్ ద్వారా పంపుతున్నాను. సో ఎవరికి అవసరం ఉన్నా కూడా తప్పకుండా ది మైటీ హోమియోపతి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, హోమియోపతి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ స్పెషల్లీ దిస్ బెడ్ వెయిటింగ్. అండ్ చూస్ హోమియోపతి. అండ్ తప్పకుండా మీ సమీపంలో ఉన్న డాక్టర్ని మీరు కలవండి. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ హియర్.